ఎవడైనా చేసే ప్రతి పని సక్సెస్ అవ్వాలని చేస్తాడు. ఎవడైనా బాగా బ్రతకాలని చూస్తాడు. వ్యాపారం చేసేవాడు లాభాన్ని ఆశిస్తాడు. కానీ ప్రతిఫలం మాత్రం రాసిపెట్టి ఉన్నంతవరకే దక్కుతుంది. అలాగని మన ప్రయత్నం ఆపేస్తే మాత్రం అసలు మనం చేసే ఏ పనికి అర్థం ఉండదు. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చెయ్యి, మిగతాది దైవేచ్ఛ. నేను ఎంత కష్టపడినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటావెందుకు? నీకోసం ఇంకా మంచి అవకాశం ఎదురు చూస్తుంది. ఎప్పుడూ సరెండర్ అవ్వద్దు. కష్టానికి, జీవితానికి, మనుషులకి, అధికారానికి, డబ్బుకి, దేనికి సరెండర్ అవ్వద్దు. క్వశ్చన్ చేయండి. అమ్మకి, నాన్నకి, దేవుడికి, మనకి విద్య నేర్పిన వాడికి, వాళ్ళ టీచరే కానవక్కర్లా, బయట ఏదైనా సరే మనకు గొప్ప విషయం నేర్పిన వాళ్ళకి నమస్కారం చేయండి. రోజు చాలా కృతజ్ఞత ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మనం ఎప్పుడు రేపు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఈ రోజుని పూర్తిగా అనుభవించడం మర్చిపోతాం. మనం క్రియేట్ చేసుకున్న భయాలే మనల్ని ప్రతి క్షణం వెంటాడుతూ ఉంటాయి. అసలు లేని సమస్యను ఊహించుకుని మనశ్శాంతిని కోల్పోతాం. ప్రతి చిన్న విషయానికి ఓవర్ థింక్ చేస్తూ మనలోని ప్రశాంతతని మనమే చంపేసుకుంటాం. కానీ గుర్తుపెట్టుకో, మనం రేపటి గురించి ఆలోచించి ఈ రోజు ఆనందాన్ని యాగం చేస్తాం. ఆ భవిష్యత్తు మనం అనుకున్నట్లు ఉండకపోవచ్చు, లేదా ఇంకా బాగుండొచ్చు, కానీ ఈ క్షణం మాత్రం మనదే. దాన్ని భయంతో కాకుండా నమ్మకంతో బ్రతుకుతాం. ఈ రోజు మనం బ్రతికే విధానమే మన రేపటిని క్రియేట్ చేస్తుంది.